సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సీజీఎల్ 2025 క్యాలెండర్ రిలీజ్ అయింది. దాని గురించి అట్లానే ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు, ఎన్ని వేకెన్సీస్ లోపు మధ్యలో ఉండొచ్చు అనేది ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇంకొకటి, ఎస్ఎస్సి సీజీఎల్ 2024లో చీటింగ్ జరిగిందా? సో 2 days నుంచి చూస్తే రిజల్ట్ వచ్చిన కాడ నుంచి చాలా స్క్రీన్ షాట్లు అలాగే ట్రెండింగ్ అవుతున్నాయి. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో అవి ఏంటి అనేది కూడా ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. ఎస్ఎస్సి క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి మీకు ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది అన్నాను కదా. సో ఆ క్యాలెండర్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను. సో ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది. సో ఇది వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్ వాళ్ళు వదిలిన క్యాలెండర్ 2025 అండ్ 26 కు సంబంధించింది ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి ప్రమోషన్ ఎగ్జామ్స్. ఈ 3 వచ్చేసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటారు కదా. సో అవి. సో మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మీరు చూసుకోవచ్చు, జూన్ జూలై 2025లో ఉంది. సో అప్లికేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో ఇప్పుడైతే ఎండ్ అవుతుంది. సో ఎగ్జామ్ అయితే జూన్ జూలైలో కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ అప్లికేషన్ డేట్స్ ఇవేమో ఎగ్జామ్ జూలైలో కండక్ట్ చేస్తారు. సో మీరు సరిగ్గా చూస్తున్నట్లయితే సీజీఎల్ వచ్చేసి జూన్, సిహెచ్ఎస్ఎల్ జూలై. సో మెయిన్ ఈ 2 ఎగ్జామ్సే ఉంటాయి. సో కొంతమంది ఇవి కూడా రాస్తారు, ఎంటీఎస్ అలాగే స్టెనో అలాగే జేఈ ఇవి కూడా రాస్తారు. సో మీరు చూసుకోండి మీకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇవి. సో ఇవన్నీ కాకుండా మనం ఫస్ట్ సీజీఎల్ సిహెచ్ఎల్ గురించి షార్ట్ గా మాట్లాడుకుందాం. సో మీరు గట్టిగా చూసుకున్నట్టయితే జూన్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ లో ఉన్నాం. ఇంకా డిసెంబర్ 25 డేస్ ఉన్నాయి. 25 కాదు, 23 అనుకుంటా. సో వాట్ ఎవర్ 23 డేస్ ఉన్నాయి. సో ఈ డిసెంబర్ ని పక్కన పెడితే 6 మంత్స్, ఎగ్జాక్ట్ గా 6 మంత్స్. ఇది జూన్ ఇంక్లూడ్ చేస్తే, జూన్ కూడా ఇంక్లూడ్ చేయకపోతే లెస్ దాన్ 6 మంత్స్. సో ఇంత 2025 కి ఇంత ఎర్లీగా ఎగ్జామ్ పెట్టడానికి కారణం ఏంటంటే, కారణం ఏం లేదు, ప్రతిసారి అలానే పెడతాడు. బట్ ఈసారి ఏంటంటే, లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఎలక్షన్ గురించి దాన్ని పోస్ట్ పోన్ చేశాడు అంతే. జూన్ లో కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ ని ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకుంటూ అక్టోబర్ లోనో నవంబర్ లోనో పెట్టాడు. అంతే తప్ప చేంజ్ ఏం లేదు. ఎవ్రీ ఇయర్ జూన్ ఇయర్ మిడ్ లోనే జరుగుతుంది ఎగ్జామ్. సో అట్లనే ఈసారి కూడా నార్మల్ గా బ్యాక్ టు నార్మల్. సో జూన్ జూలైలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికంటే, సో 2024 లో ఎగ్జామ్ రాసి అన్ఫార్చునేట్ గా డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది చాలా ఎర్లీగా వస్తున్నట్టు ఎగ్జామ్. సో అలానే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నట్టు. సో వాళ్ళ స్ట్రాటజీస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ స్ట్రాటజీస్ అక్టోబర్ నవంబర్ టైం ఉందని ప్రిపేర్ అయిన స్ట్రాటజీస్ పనికిరావు ఇప్పుడు. సో ఫాస్ట్ గా ఉండే స్ట్రాటజీస్ ని మీరు అప్లై చేసుకోవాలి. సో అది యూట్యూబ్ లో ఎక్కడో చోట చూడండి. సో మీ అందరూ మీరు క్రియేట్ చేసుకోండి. లేదంటే సో 6 మంత్స్ అయితే ఉంది, లెస్ దెన్ 6 మంత్స్. ఎవ్రీ డే కౌంట్ అవుతుంది. సో ప్రతి రోజు కౌంట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ ప్రిపేర్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఎస్ఎస్సి క్యాలెండర్. సో ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సీజీఎల్ వేకెన్సీస్. సో ఇయర్ మనం ఎన్ని వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను అక్కడ ఇదర్ ఇట్స్ అని చెప్పి 2 స్టార్లు పెట్టి కే పెట్టాను. సో అది గ్రేటర్ దెన్ ఇంత అని ఆర్ లెస్ దెన్ ఇంత అని. సో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉండొచ్చు. సో దానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ కేసు కన్సిడర్ చేసుకుందాం. సో ఇట్స్ గ్రేటర్ దెన్ 30,000 అంటే 30,000 పోస్టులు పైనే. అంటే ప్రతిసారి 15, 17 అట్లానే వస్తాయి. సో మీరు చూసుకోవచ్చు 2024 లో కూడా 17,000 ఉన్నాయి. సో అంతగా ముందు ప్రీవియస్ ఇయర్ లో 25 సంథింగ్ ఎంతో ఉన్నాయి. సో ఎప్పుడు అయితే 30 దాకా రాలేదు. బట్ నేను ఈసారి 30K గ్రేటర్ దెన్ 30K అంటున్నాను. 30K కూడా కాదు, అంటే ఆల్మోస్ట్ 30 to 40K మధ్యలో కూడా ఉండొచ్చు సీజీఎల్ వేకెన్సీస్. సో ఆ కేసు కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు అంత ఇచ్చానంటే, సో మీరు చూసుకున్నట్టయితే కొన్ని డేస్ బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, సో మేము ఇన్కమ్ ట్యాక్స్ లో కొత్త జాబ్ ని రిక్రూట్ చేస్తున్నాం. అది ఆఫీసర్ సూపరింటెండెంట్ అనే పోస్ట్ ని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం. సో దాన్ని కన్సిడర్ చేసుకుని ఇండియా మొత్తం మీద ఆల్మోస్ట్ 50,000 వేకెన్సీస్ ఆ ఒక్క పోస్ట్ కే ఉన్నాయి. అంటే మీరు చూసుకోవచ్చు, ఒక్క పోస్ట్ కే 50,000 వేకెన్సీస్ వరకు ఇండియా మొత్తం ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియాలో. సో అది కాకుండా నార్మల్ వేకెన్సీస్ కూడా యాడ్ అయితే దానికి మీరే అర్థం చేసుకోండి. సో వాడు చెప్పింది ఏంటంటే అది 2024 కి యాడ్ అవ్వదు అన్నాడు, 2025 కి యాడ్ చేస్తామన్నారు. సో యాడ్ చేస్తామన్నా కూడా మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకు అంటే వాడు అన్ని పోస్టులు ఒకసారి యాడ్ చేస్తాడంటే ఎవరికి నమ్మకం లేదు. సో చెప్పలేము, ఒక హాఫ్ ఈ 2025 కి ఇంకో హాఫ్ నెక్స్ట్ ఇయర్ కి యాడ్ చేయొచ్చు. సో 2025 కి ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాడు అనుకుందాం. సో 50లో హాఫ్ అంటే 25. అవి కాకుండా నార్మల్ పోస్టులు కూడా ఉంటాయి. సో 25 ఈ నార్మల్ పోస్టులు అట్లీస్ట్ 7,000 యావరేజ్ గా వేసుకున్నా 32 అంటే యావరేజ్ గా 30 దాటేస్తుంది. సో నేను చెప్పిన ఈ కేసులో 30K అంటే 30,000 పోస్టులు దాటడానికి రీజన్ అయితే అది. సో సెకండ్ వచ్చేసి లెస్ దెన్ 10K. సో ఈ 10K రీజన్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను, అది నార్మల్ గా ఎవ్రీ ఇయర్ తీసే పోస్ట్లే. సో యావరేజ్ గా 10K లోపు ఉంటాయి ఖచ్చితంగా సీజీఎల్ లో, అంతకన్నా తగ్గవు. 10K అంటే యావరేజ్ గా 10, 9, 8 ఈ రేంజ్ లో ఉంటాయి. సో అవి కాకుండా కొంచెం యాడ్ ఆన్ అయినాయి అంటే,
సో వేకెన్సీస్ ఎక్కువే ఉన్నట్టు. సో గ్రేటర్ దెన్ 30K అంటే అది చెప్పక్కర్లేదు, జాక్పాట్. సో ఇవి వచ్చేసి ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్. సో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకోండి, అయితే ఇది 30K కన్నా ఎక్కువ ఉంటాయి, లేదు అంటే 10K కన్నా తక్కువ ఉంటాయి. సో ఈ బిట్వీన్ రేంజ్ ఇచ్చాడు అంటే సో ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పోస్ట్‌ని కొన్నే తీసుకుంటున్నట్టు, మిగతా పోస్టులు ఇవ్వనట్టు అర్థం. సో అదొచ్చేసి సెకండ్ పాయింట్. యాహ్! గైస్, ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024 ఎగ్జామ్‌లో చీటింగ్ జరిగిందని అంటున్నారు. సో 2 డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే రిజల్ట్ అయితే వచ్చింది కదా మనకి 2024 సీజీఎల్‌కి సంబంధించి. సో ఆ సీజీఎల్ రిజల్ట్‌లో మనకు ఓ పీడీఎఫ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఐ మీన్ నేమ్ వైస్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది. సో ఆ సెలెక్ట్ అయిన పీడీఎఫ్‌లో కొన్ని పేజెస్‌లో మీరు చూస్తే, నేను చూపిస్తాను మీకు ఆ వీడియోస్‌ని అలా ఫోటోస్‌ని కూడా. జస్ట్ నేను చెప్తున్నాను వినండి. సో ఆ వీడియోస్‌లో మీరు చూసినట్టయితే, ఐ మీన్ ఆ ఫోటోస్‌లో, ఆ పీడీఎఫ్ లిస్ట్‌లో కొన్ని చోట్ల కొన్ని పేజెస్‌లో ఎట్లా అంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మరీ దారుణంగా మీకు ఆల్మోస్ట్ 1-10 ఆల్మోస్ట్, లేకపోతే 1-30, 1-40, 1-50 ఒక సీక్వెన్స్‌లో వచ్చేసే నంబర్స్ మొత్తం ఆల్ టికెట్ నంబర్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే రూమ్‌లో మాస్ కాపీ జరిగిందని అర్థం. అంటే ఎట్లా అంటే ఒక రూమ్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ రూమ్ సెంటర్‌లో, ఐ మీన్ ఎగ్జామ్ సెంటర్‌లో వాళ్ళకి ఎగ్జామ్ క్వెషన్‌లన్నా లీక్ చేసి ఉండాలి ముందు, లేదంటే ఆన్సర్ అయినా లీక్ చేసి ఉండాలి. సో ఆ ఆన్సర్ లీక్ చేయడం వల్ల ఏంటంటే అందరూ అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్స్. అందరికీ ఒకే మార్క్స్ వచ్చేసాయి. అందరూ సెలెక్ట్ అయిపోయారు. సో దానివల్ల ఏంటంటే నంబర్స్ కొద్దిగా కూడా చేంజ్ లేకుండా ఆల్మోస్ట్ అన్ని నంబర్స్ కూడా ఒక సీక్వెన్స్‌లో అయితే రావడం జరిగింది. సో అసలు ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్, అసలు ఎట్లా జరిగింది ఏంటనేది తెలియట్లేదు. సో దానికి సంబంధించిన మీకు ఒక వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. ఐ మీన్ నిన్న ట్విట్టర్‌లో అయితే చాలా మంది ఆస్పిరెంట్స్, ఆల్మోస్ట్ 50,000 నుంచి 1,00,000 ఆస్పిరెంట్స్ అయితే దీని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు పీస్‌ఫుల్‌గా. సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ట్విట్టర్‌లోకి వెళ్లి మీ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి, సో ఎస్ఎస్‌సి చీటింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ మీద, లేదంటే ఎస్ఎస్‌సి సుధోకరో అని సంథింగ్ నార్త్ వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది రివీల్ చేసింది వాళ్ళే. సో ఆ ట్రాక్‌కి సంబంధించి మీకు పోస్ట్‌లు, మీకు వీడియో చూపిస్తాను కదా! మీరు కూడా ఎక్స్ ఓపెన్ చేసి మీ వంతు సహాయంగా వాటిని రీపోస్ట్ చేయండి. సో దట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ అయితే చూస్తుందని అనుకుందాం. సో ఆ వీడియో అయితే మీకు ప్లే చేసి ఆ స్క్రీన్‌షాట్ అనేది కొంచెం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో వీడియో అయితే చూడండి. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ట్విట్టర్‌లో నేను రికార్డ్ చేశాను నా అకౌంట్ నుంచి. సో మీరు చూసుకోవచ్చు ఎంతమంది పోస్టులు పెడుతున్నారో సో దాని గురించి. సో ఎస్ఎస్‌సి స్కామ్ జరిగింది. సో మాకు జస్టిస్ కావాలని చెప్పి మీరు చూసుకోవచ్చు. ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి ఎంతమంది పోస్ట్‌లని రీపోస్ట్ చేస్తున్నారో. సో మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనుకుంటే నేను చెప్పాను కదా! ఎస్ఎస్‌సి మీ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. అలానే ఎస్ఎస్‌సి మీకు అక్కడ కనిపిస్తుంది కదా! సుధార్ కరో అని, అది గాని, లేదంటే ఎస్ఎస్‌సి చీటింగ్ అని గాని ఏదో ఒకటి సెర్చ్ చేస్తే మీకు ఒక హ్యాష్‌ట్యాగ్ వస్తుంది. ఆ హ్యాష్‌ట్యాగ్‌కి సంబంధించిన పోస్టులు మొత్తం మీకు ఎన్ని కుదిరితే అన్ని రీపోస్ట్ చేయండి. సో దట్ ఏంటంటే గవర్నమెంట్ వీటిని చూసి ఏదన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో దట్స్ ఇట్. అండ్ ఒక స్క్రీన్‌షాట్ చూపిస్తాను, అది కూడా చూడండి. సో యాహ్! గైస్, మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ఒక స్క్రీన్‌షాట్ కనపడుతుంది కదా స్క్రీన్ మీద. మీరు సరిగ్గా చూడండి ఒకసారి ఈ స్క్రీన్‌షాట్‌లో, ఈ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన పీడీఎఫ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇది. సో మీరు ఇక్కడ సరిగ్గా చూసుకున్నట్టయితే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ చూసారా మీరు ఒకసారి? 95, 96, 97, 98, 02, 04, 06, 07, 08, 10, 14, 17, 18. మీరు ఇక్కడ కొన్ని చూసుకుంటే అయితే మరీ దారుణంగా ఉన్నాయి. 20, 32, 34, 35, 36, 38, 39. మీరు ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటే ఒకే హాల్ టికెట్ నెంబర్ మీద ఇన్ని రావడం అంటే ఇది నాకు తెలిసి ఒక రూమ్‌లో పట్టే మెంబర్స్ వీళ్ళు. సో ఒక రూమ్‌లో పట్టే మెంబర్స్‌లోనే ఇంతమంది సెలెక్ట్ అయితే, సో ఇట్లాంటి పేజెస్ చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఉన్నాయంటున్నారు సో పీడీఎఫ్‌లో. సో దాని అర్థం ఏంటంటే మాస్ కాపీయింగ్ జరిగిందా? లేదంటే క్వెషన్స్ ముందే తెలిసిపోయినాయా అనేది ఎవరికీ తెలియట్లేదు. సో దీని గురించే స్టూడెంట్స్ అయితే చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు. ఎందుకంటే ఒక రూమ్‌లో ఇంతమంది సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ ఇంపాసిబుల్ థింగ్ అసలు. సో వాళ్ళ నంబర్స్ ద్వారా మార్క్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ మార్క్స్ ఒకలానే ఉన్నాయంట. సో దాని గురించి అయితే నార్త్ వాళ్ళందరూ కూడా చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాపీయింగ్ జరిగింది, ఎస్ఎస్‌సి పేపర్ లీకేజ్ జరిగింది, లేదంటే ఏదైనా జరగొచ్చు. సో దానికి జస్టిస్ కావాలంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మీకు చూపించాను కదా వీడియోస్. సో మీ వంతు సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. ఈ ప్రొటెస్ట్‌లో, పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌లో అయితే పార్టిసిపేట్ కండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. సో చీటింగ్ గురించి అయితే ఇది జరిగింది. సో ఇట్లా జరిగింది అంటున్నారు. సో ఇదొచ్చేసి ఈ టాపిక్ సంబంధించి. సో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. సో నేను 3 టాపిక్స్ అయితే కవర్ చేశాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఐ మీన్ సెకండ్ వన్ వచ్చేసి వేకెన్సీస్, అండ్ అలానే ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలెండర్, థర్డ్ వన్ వచ్చేసి చీటింగ్ గురించి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.